డిసెంబర్లో స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉన్నా కూడా రాను చాలా ఎక్కువైపోతుంది. ఇట్స్ బీన్ జస్ట్ జనవరి ఎండింగ్ అనమాట. వీ గోనా హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటిల్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ 4 months సేమ్ స్నో అనేది ఇట్లానే లైక్ ఒక 2 days నార్మల్గా ఉంటుంది, ఒక 4 days స్నోఫాల్ ఉంటుంది. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్నోఫాల్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది, కానీ స్నోఫాల్ అయిపోయిన తర్వాత ఈ ఉన్న మంచంతా ఈ గాలికి మొత్తం కలిసిపోయి ఈ చల్లదనానికి బయటకు వస్తేనే ఇట్లా గాలిలో వస్తూ ఉంటాయి. లైక్ విండ్ స్పీడ్ అంటారు కదా, ఐ డోంట్ నో హౌ మచ్ ద విండ్ స్పీడ్ ఇట్స్ గోయింగ్ టు బి. వింటర్ వేర్ ఎంత వేసుకున్నా కూడా ఇట్ ఈస్ వెరీ కూల్. ఇట్లా మీ ఐబ్రోస్ అన్ని గడ్డగడతాయి, ఇట్లా మీసాలన్నీ గడ్డగడతాయి. యూ ఐస్ గోయింగ్ టు టియర్స్. ఐ వాంట్ టు షో యూ. యాక్చువల్గా చెప్పాలంటే యుఎస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ దట్ ఐ ఎక్స్పీరియన్స్ స్నో అనమాట. But it is deadly. I don't want to experience anymore. This is my second year in US and this is my final semester here in US. Hopefully I'm gonna stay warm, stay safe. So this is a dry ice అనమాట. మీకు ఇప్పుడు ఏదైతే చేత్తో పట్టుకొని చూపించానో లైక్ ఇది. బట్ దెర్ ఈజ్ ఆల్సో an ice. మన కంటికి కనపడదు, బట్ ఇఫ్ వీ స్టెప్ ఆన్ టు ఇట్ ఇట్స్ గోనా స్లిప్ వెరీ బ్యాడ్ అనమాట. లైక్ కార్లు కూడా జారిపోతాయి. మీకు కొన్ని వీడియోస్ క్లిప్పింగ్స్ చూపిస్తాను ఎట్లుంటుందో చూడండి. సో బ్రేక్ కొట్టినా కూడా ఆగదనమాట. ఇట్స్ గోనా స్లిప్ అవే ఫ్రమ్ ద రోడ్ ఆర్ లైక్ యూ గోనా ఫాల్ ఫ్రమ్ వేర్ యూ స్టాండ్. ఇట్ ఈస్ వెరీ వెరీ డెడ్లీ అనమాట. సిచ్యువేషన్ అనేది మన అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ ఈ సిచ్యువేషన్, ఈ బ్లాక్ ఐస్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే స్నో స్టార్ట్ అయ్యి వెన్ ఇట్ ఈస్ మెల్టింగ్ డౌన్, స్నో మెల్ట్ అయిపోయి వాటర్ అయిపోయి మళ్ళీ అదే వాటర్ గడ్డ కట్టినప్పుడు ఈ బ్లాక్ ఐస్ అనేది ఫామ్ అవుతుంది. మీకు అర్థం కూడా కదా అసలు రోడ్ మీద ఎట్లుంటుంది ఏందని చెప్పి. ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ స్లిప్పరీ ఆన్ రోడ్స్, మేక్ షూర్ టు స్లో డౌన్. వెంటనే బ్రేక్స్ అప్లై చేయొద్దు, కొంచెం ఆగి అప్లై చేయండి. సో ఇట్స్ గోనా బి వెరీ సేఫ్ ఇఫ్ యూ డూ దిస్. సో ఆల్ దిస్ ఈస్ ఇన్ డ్రై ఐస్. లైక్ రీసెంట్గానే స్నో పడింది. ఇట్ ఈస్ వెరీ అంటే చాలా తక్కువ స్నో పడింది. ద రోడ్స్ ఆర్ గోయింగ్ టు బి వైట్ ఎవ్రీవేర్. రేపటి నుంచి మళ్ళీ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది, లైక్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఐ గోనా షో యూ మై యూనివర్సిటీ కోర్స్ కరికులం అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్లో ఉంటుంది ఇప్పుడే యూఎస్కి వచ్చే వాళ్ళకి. మాకైతే మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాం కాబట్టి వీఆర్ ఓకే విత్ ఇట్. వీ గోనా సస్టైన్ అండ్ సర్వైవ్. ఇంకా ఇంతకంటే ఒక సెకండ్ కూడా లోపల ఉండలేమో అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ మై హ్యాండ్స్ ఆర్ ఫ్రీజింగ్, ఇట్స్ గెటింగ్ రెడ్ అండ్ యూనో. దీస్ ఆర్ మై స్నో బూట్స్ అనమాట. మీకు ఒక ట్రాన్సిషన్లో ఉండాలని చెప్పి మిమ్మల్ని ఆ ట్రాన్సిషన్లోకి తీసుకెళ్ళబోతున్నా. మల్టీవర్స్లు ఉంటాయి కదా, సో అట్లా అనుకోండి. బేసిక్గా ఇండియన్ గాయ్ ఇన్ విస్కాన్సిన్ వింటర్స్. 3 hours later. చెప్తావా లేదా? హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డల్లాస్ లో స్నో పడుతున్న విషయం మీ అందరికి తెలిసిందే. గుడ్ ఈవినింగ్. ఇది విస్కాన్సిన్ కదా. గుడ్ ఈవినింగ్ విస్కాన్సిన్. మరి అయితే ఇప్పుడే పిజ్జా వచ్చిందయ్యా. దొరికిపోతావు. ఇది అప్లోడ్ చేస్తే ఏం చేస్తున్నావు? ఎవరు? ఫోల్డింగ్ మై లాండ్రీ ఎట్ హోమ్ బికాస్ టుడే ఇస్ సండే, ముక్కల్ డే. ఓకే ఫ్రెండ్స్, సో గైస్ చూసినట్టయితే ఇప్పుడు టైం వచ్చారు 6 అవుతుంది అనమాట. బట్ చేసినట్టయితే ఇట్స్ సన్సెట్ గోయింగ్ ఆన్. జస్ట్ 2 hours డిఫరెన్స్. లైక్ 3:50కి స్టార్ట్ చేసిన బ్లాగ్. బయటకు వచ్చేసరికి ఇది జనవరి కాబట్టి మీకు 6కి చీకటి పడుతుంది విస్కాన్సిన్లో. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇన్ టు ఫిబ్రవరి లైక్ దట్, ఐ థింక్ ఫిబ్రవరిలో మార్చ్లో అయితే మీకు 3:34కి చీకటి పడిపోతుంది ఆల్మోస్ట్. మీకు ఈ లైట్ కూడా ఉండదు. రైట్ నౌ ద వన్ అండ్ ఓన్లీ, దీనికి నేను నామకరణం ఏమిచ్చా అంటే ద పీస్ బ్రేకర్ అని. బికాస్ ఊరికే ఏదో ఒక ట్రబుల్ వస్తూ ఉంటుంది దీనికి, బట్ నాట్ ఏ కాస్ట్లీ ట్రబుల్. కార్ స్టార్ట్ చేసి మాట్లాడదాము. కొంచెం వామ్ అవుతుంది. కార్ స్టార్ట్ చేయగానే వెంటనే నడిపేయడం నాకు నచ్చదు, ఎందుకంటే ఇట్స్ కొన్న ట్రబుల్ ఇంజన్ అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట బేసిక్గా. మీరు చూసినట్టయితే యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండ్ లైట్, ఆ లెఫ్ట్ హ్యాండ్ బల్బ్ బర్న్అవుట్ అయిపోయింది. సో ఐ జస్ట్ వాంట్ టు రిపేర్ దట్ థింగ్. సో బీమర్స్ హైవే మీద వేసుకోవచ్చు అనమాట. సో బీమర్స్ వేసుకుంటే యూనో బీమర్స్ ఆర్ వర్కింగ్, బట్ ఇన్సైడ్ దిస్ లైట్ బర్న్ అవుట్ అనమాట. జస్ట్ మేనేజింగ్ థింగ్స్ హియర్. బట్
Just want to quickly set up everything. And coming to the car, this is a Chevrolet Equinox 2014 all-wheel drive అనమాట. I bought this as a second hand car. అంటే ఫస్ట్ హ్యాండ్ మనం కొనలేము, ఆబ్వియస్గా వి కేమ్ అప్ హియర్ యాజ్ ఎ స్టూడెంట్. అండ్ నా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కార్ కొనేంత లేదు, కొత్త కార్ కొనేంత లేదు. సో ఇన్ బడ్జెట్ ఐ టుక్ దిస్ కార్. అరౌండ్ ఒక 3 lakhs అయింది. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నైబర్హుడ్ హియర్ ఇన్ విస్కాన్సిన్. The people are like so much peace around you. చాలా సపోర్టివ్ అనిపిస్తారు నాకైతే. సీరియస్లీ ఐ డిడ్ంట్ ఫేస్ ఎనీ ట్రబుల్ ఫ్రమ్ like past 1.5 year or 2 years. So the only trouble I'm facing in Wisconsin is this snow anamata. If you see the roads are sometimes very slippery. ఇందాక చెప్పినట్టు లైక్ బ్లాక్ ఐస్ ఉంటుంది అప్పుడప్పుడు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. వీ కేమ్ హియర్ ఫర్ అనదర్ పర్పస్. సో ఆ పర్పస్ని మెయిన్ ఇదిలో పెట్టుకొని ఏ పనులన్నా చేయాలన్నమాట. మై యూనివర్సిటీ, ఇట్స్ ఆ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ స్టౌట్. అంటే ఇదంతా పార్కింగ్ ఏరియాలే. So I'm gonna properly make a vlog. Guys, right now it's -1 అనమాట మేమున్న లొకేషన్లో. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ -12 until tomorrow morning. జస్ట్ నా ఇట్లా చక్రాలన్న అరిసెలు తింటున్నా. చక్రాలు కాదు, సన్నపూస ఏదో మేమైతే చక్రాలు అంటాం. సన్నపూస అని చెప్పు. ఓకే, ఇది సన్నపూసను అరిసెలు తింటున్నా అనమాట. సో తినే మధ్యలో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే సో ఐ ఫౌండ్ ఎ థింగ్ హియర్. సో ఈమె మెడిట్ అని నేను వర్క్ చేసే దగ్గర వర్క్ చేస్తుంది. అది చూసి ఏందబ్బా అనుకున్నా. తర్వాత చూస్తే అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ దీన్ని ఏమే రీస్టోరీ పెట్టింది. ఓరే నాయన, జమానా ఏమైతుందో అర్థం కావట్లేదు. The next day. గుడ్ మార్నింగ్ గైస్ అందరికి. టైమ్ ఈస్ అరౌండ్ 7:25 అవుతుంది ఎగ్జాక్ట్గా. చూసుకున్నట్టయితే మొత్తం రోడ్డు పక్కల మొత్తం వైట్గా స్నో అనమాట. సో బయట ఉన్న చలికి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ వచ్చే సెల్స్లో నుంచి వచ్చి పోగా ఫీల్స్ లైక్ అదేదో ఇంజన్ పాడైపోయిందేమో అన్నంత ఇదిగా అనిపిస్తుంది. ఇట్స్ -11 బట్ ఫీల్స్ లైక్ -20. Hi. Hey. How are you? Good. Hey Google. Volume 3. How are you doing? Busy today? Good. What do you got? Same issue like the headlight burn. But I made an appointment, but I'm unfortunately out of the town. So today, is it works for you? You just need a headlight? Yeah, just headlight. What the? Go look at it. Yeah. Thank you. Good enough now. Both headlights are out? What? No, it's yeah. Here are the keys. Alright, do that. I'll give you a call. Let me get your number from you. Yep, sure. It's 715-440. సో అదనమాట గైస్. మొత్తానికైతే కార్ రిపేర్కి అయితే ఇచ్చేసినాం. అంటే పెద్ద రిపేర్ కాదు, ఇది జస్ట్ హెడ్లైట్ బర్న్ అవుట్ అనమాట. సో మీకు నేను చెప్పాను కదా ఇట్లా మీసాలు ఫ్రీజ్ అయిపోతాయని. నాకు ఇప్పుడు అవుతున్నాయి సేమ్.
3:27 అవుతుంది. జస్ట్ నౌ ఐ కంప్లీటెడ్ అన్ ఇంటర్వ్యూ. ఐ థింక్ ఐ అప్లైడ్ దిస్ ఆన్ డిసెంబర్ అనుకుంటా, హ్యాండ్ షేక్లో. ఇట్ ఈస్ ఫర్ ద రోల్ ఆఫ్ టీచింగ్ అసిస్టెంట్. ఇట్ వెంట్ వెల్. పెద్ద టఫ్ ఇంటర్వ్యూ ఏం కాదు. ఐ థింక్ హీ హ్యాడ్ రిక్వైర్మెంట్ ఫర్ దిస్ పొజిషన్. ఇట్ ఈస్ సో గుడ్ అండ్ హీ ఈస్ వెరీ నైస్, వెరీ పొలైట్. లైక్ ద సబ్జెక్ట్ ఈజ్ ద ఫిజియాలజీ అనమాట, బయాలజీలో. చెప్పాడంటే నువ్వేం పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు, యు ఆర్ జస్ట్ అన్ ఇన్స్ట్రక్టర్, లైక్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, స్టూడెంట్స్ ఉంటారు సో అని చెప్పాడు. ప్రాబ్లీ దిస్ ఈజ్ మై థర్డ్ జాబ్ హియర్ ఇన్ ఆన్ క్యాంపస్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ స్టౌట్. లైక్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్ ఎంప్లాయీ వర్క్ చేశాను. సెకండ్ జాబ్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ 5 hours వర్క్ చేస్తూ ఒక 15 hours మళ్ళీ స్టూడెంట్ ఎంప్లాయీగానే వర్క్ చేశాను. టీచింగ్ అసిస్టెంట్ రోల్ అనమాట ఇన్ మై ఫైనల్ సెమిస్టర్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఫైనల్ సెమిస్టర్ కాబట్టి నేను పెద్దగా స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేదు, బికాస్ జస్ట్ వాంట్ టు ప్రిపేర్ అప్లయింగ్ జాబ్స్. So this is how I end up setting up myself when I'm going out to another class. Increase ఉంది, but feels like -9. So this is our campus library. There is our heritage hall reconstruction going on, and you know, this is a place where I work as a student employee in dining service. It's called Memorial Student Center అనమాట. మీకు డీటెయిల్గా వచ్చే బ్లాగ్స్లో ఇంకా లైక్ చెప్తా ఉంటాను. చలి ఇరిగేస్తుంది భయ్యో. ఒకటే చోట నించొని ఉంటే ఏం కాదు, కానీ ఇట్లా క్లాస్కి తిరుగుతూ ఉంటేనే కొంచెం చలేస్తూ ఉంటుంది కదా. చెప్పా కదా మెమోరియల్ స్టూడెంట్ సెంటర్ అని. ఇక్కడ నుంచి కొంచెం గ్లౌజెస్ కూడా వేసుకుంటే బెటర్ ఏమో. బట్ హ్యావ్ క్లాసెస్ ఓన్లీ ఫర్ 2 days అనమాట. లైక్ అంటే హ్యావ్ క్లాసెస్ ఆన్ Monday and Wednesday. సో దిస్ ఈజ్ ద హావే హాల్ హియర్. సో నేను వెళ్ళాల్సింది దీంట్లో కాదు. ద బిల్డింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఈజ్ దేర్. in my life. శ్రీరామ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత. కెమెరా ఇప్పుడు రాజు మనం ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ ఫోటో తీసుకుంటాం కదా. లాంగ్ టైమ్ నేను వస్తాం. ఇండియా టు USA vlog. How does it went for first class? అరే ఫోటో So అదనమాట గైస్, that's how our first day in college went in my final semester. స్నోన్న భరించవచ్చు, కానీ ఇట్లా చల్లగాలి వస్తుంటాయి, ఎట్లా అనిపిస్తుంది.